హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. మేము స్వీట్లు ఆ ఫ్రూట్స్ అన్ని డెకరేషన్ కోసం అయితే ఎర్లీగా లేసి అయితే సెట్ అయితే చేస్తున్నాము. పడుకున్నదే 1 అట్లా పడుకున్నాము. మళ్ళీ 4 కి లెగిసి అవన్నీ అయితే సెట్ అయితే చేస్తున్నాము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇందులో అందరు ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతారు. అట్లా అవుతారని అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7 అయితే అయినది. అందరైతే లేచి అయితే బయట అయితే కూర్చున్నారు. ఫంక్షన్ 11:30 కదా అనేసి అయితే నిమ్మలంగా అయితే కూర్చున్నారు. ఒక్కొక్క స్నానాలు అయితే చేసిన రెడీ అయితే అవుతున్నారు. ఇక్కడ మా తమ్మునికి మా మరదలు అయితే మెహందీ వేస్తున్నది. అందుకే అందరైతే అక్కడ కూర్చొని అయితే చూస్తున్నారు ఎలా వేస్తుంది అనేసి. ఫైనల్ గా అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్టలు అయితే పెట్టినాం, శారీస్ అయితే కట్టుకొని అయితే వచ్చినాము. మేము మార్నింగ్ డెకరేషన్ చేసాము, స్వీట్లు ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొని అయితే వచ్చినాము. తలా ఒకటి పట్టుకొని అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చినాము. ఒక ఫోటో అయితే దిగుతున్నాము, గ్రూప్ ఫోటో. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చేది ఎమోషనల్ వీడియో, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. అందరూ ఎమోషనల్ అయితే అవుతారు. ఫైనల్ గా అయితే నేను కూడా శారీ అయితే కట్టుకున్నాను. ఒక శారీ పెట్టారుగా, ఆ శారీ అయితే కట్టుకొని అయితే ఉన్నాను. ఇక్కడ వీళ్ళందరినీ అయితే కూర్చోపెట్టిన వీళ్ళందరికీ అయితే తెలియదు ఎమోషనల్ వీడియో అని, అందుకని వాళ్ళు నవ్వుకుంటూ అయితే కూర్చున్నారు. ఈ సర్ప్రైజ్ వీడియో వీళ్ళందరికీ సర్ప్రైజ్ వీడియో. నాకు మా హస్బెండ్ కి తెలుసు, ఇంకా ఎవరికి తెలియదు వీడియో గురించి. అక్కడున్న ప్రతి ఒక్కరు అయితే ఎమోషనల్ గా అయితే ఫీల్ అయ్యారు. ఎందుకంటే చాలా ఎమోషనల్ గా ఉంటది. ఫస్ట్ అయితే మేము హల్దీ వీడియో అయితే వేయించినాం, షూట్ చేసాము కదా, ఆ వీడియో అయితే వేయించినాం. నెక్స్ట్ వీడియోలో ఎమోషనల్ ఉంటది, స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటది. అందరూ ఎమోషనల్ అవుతారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఆ వీడియో ఏంటిదని నాకు తెలుసు, అయినా నేను కూడా ఫుల్ ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. చూడండి ఇలా స్క్రీన్ మీద వేయాలని ఫోటోషూట్ అయితే చేశారు. హల్దీకి ముందు 4 hours పట్టింది అన్న కదా, ఇదే ఫోటోషూట్ చాలా బాగా వచ్చింది. అక్కడ చూసినప్పుడు అంతేం అనిపించలేదు. మొత్తం సెట్ చేసి స్క్రీన్ మీద వేసినాక చాలా బాగుంది ఫోటోషూట్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది ఫోటోషూట్. ఇలా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. కాకపోతే బట్ సాంగ్ ఒక్కటే చేంజ్ చేయమని చెప్పినాం. సాంగ్ అంతగా నాకైతే అనిపించలేదు. వీడియో మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చే వీడియో ఎమోషనల్ వీడియో. ఇప్పుడేనండి ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, అందరూ ఎమోషనల్ గా అయితే ఫీల్ అవుతారు. వాళ్ళు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని వీడియో అది. అన్నయ్యకి అయితే పేరెంట్స్ అయితే లేరు. అన్నయ్య ఎవరంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ కి అయితే పేరెంట్స్ అయితే లేరు. అమ్మ నాన్న అయితే ఎక్స్పైర్ అయిపోయినారు. వాళ్ళ వీడియో చేపించినము ఏఐ ద్వారా. అలాగే మాకు అక్క కూడా లేదు. అక్క అంటే ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ కూడా లేదు, తను కూడా ఎక్స్పైర్ అయిపోయింది. వాళ్ళ మమ్మీ వీడియో కూడా అందులో పెట్టించినాం, ఎందుకంటే మా ఆడపడుచు వాళ్ళ మమ్మీనే కదా. అలా అనేసి వాళ్ళ ముగ్గురు ఫంక్షన్ లేదనుకోకుండా వాళ్ళ ముగ్గురిని సెట్ అయితే చేపించినండి ఏఐ ద్వారా. తినే మా అక్క, మా ఆడపడుచు వాళ్ళ మమ్మీ. అక్క అని ఎందుకంటే మా మేనత్త చిన్నప్పటి నుంచి మేము అక్కనే పిలిచేది, అలా అక్కనే పిలుస్తున్నాము. తనైతే ఎక్స్పైర్ అయిపోయింది. వీళ్ళిద్దరేమో అన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ, ఇటు సైడ్ పింకు సారే మా అక్క. వీళ్ళు ముగ్గురు ఎక్స్పైర్ అయిపోయినారు. వీళ్ళు ముగ్గురు ఫంక్షన్ లో లేరు అనుకోకుండా వాళ్ళ ముగ్గురిని కూడా ఏ ద్వారా మా ఫంక్షన్ అయితే చూపించినాము. అలాగే ఈ వీడియో చూసి అయితే అందరు చాలా ఎమోషనల్ గా అయితే ఫీల్ అయ్యారు. నేనైతే వీడియో పెట్టాను, సాంగ్ కూడా పెట్టారు వాళ్ళు, బట్ సాంగ్ అయితే నేను పెట్టట్లేదు, ఎందుకంటే కాపీ రైటింగ్ చేస్తారని సాంగ్ అయితే పెట్టలేదు. నేను ఒరిజినల్ సాంగ్ తీసేసి వీడియో ఒకటైతే పెట్టాను. ఫంక్షన్ అయితే అయిపోయింది. అందరైతే కారులో ఆటోలో వెళ్ళిపోయినారు. మేమే మిగిలిపోయిన మా ఇద్దరు మేనత్తలు, నాయనమ్మ, వదిన, అల్లుడు, మరదలు కలిసి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. వాళ్ళని దింపేసి మాకు ఎదురొస్తారంటే మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.